వెల్కమ్ టు మాస్టర్ ఆఫ్ చెస్ బ్రెయిన్. నేను మీ రవికుమార్. ఈరోజు మన టాపిక్లో ఇంటర్నేషనల్ రేటింగ్ ఎలా మనం తెచ్చుకోవాలి. మనం చాలా చెస్ టోర్నమెంట్స్ అయితే చూస్తుంటాం కదా, అందులోని మనకి టాప్ ప్లేయర్స్ అందరూ కూడా ఇంటర్నేషనల్ రేటెడ్ ప్లేయర్స్ ఉంటారు, మిగతా వాళ్ళు రేటింగ్ లేని ప్లేయర్స్ అయితే ఉంటారు. అయితే ఈ ఇంటర్నేషనల్ రేటింగ్ తెచ్చుకున్నట్లయితే మనకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా టోర్నమెంట్ ప్లే చేస్తున్నప్పుడు టాప్లో మనకి ఇంటర్నేషనల్ రేటెడ్ ప్లేయర్ ఉంటారు, డౌన్లోని అసలు రేటింగ్ లేని వాళ్ళు తక్కువ స్టాండర్డ్ ఉన్న ప్లేయర్స్ పడతారు. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్లో ఇంటర్నేషనల్ రేటెడ్ ప్లేయర్కి అన్రేటెడ్ ప్లేయర్స్, అంటే ఎవరికైతే రేటింగ్ ఉండదో, ఎవరైతే కొత్తగా టోర్నమెంట్స్ ప్లే చేస్తారో వాళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ రేటెడ్ ప్లేయర్ తోటి ప్లే చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ రేటెడ్ ప్లేయర్ స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళతోటి అన్రేటెడ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఓడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ అయితే ఇంటర్నేషనల్ రేటెడ్ ప్లేయర్కి ఉంటుంది. కాబట్టి ఇంటర్నేషనల్ రేటింగ్ అనేది తెచ్చుకున్నట్లయితే కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందని అంటే చాలామంది ఇంటర్నేషనల్ రేటింగ్ రాకపోయినా సరే ఇంటర్నేషనల్ రేటెడ్ ప్లేయర్ తోటి ప్లే చేస్తున్నప్పుడు అన్రేటెడ్ ప్లేయర్కి ఆ ఇంటర్నేషనల్ రేటెడ్ ప్లేయర్ కంటే స్టాండర్డ్ లెవెల్లోని వాళ్ళ గేమ్ అనేది ఉన్నట్లయితే ఖచ్చితంగా అన్రేటెడ్ ప్లేయర్ అనేవాళ్ళు ఇంటర్నేషనల్ రేటెడ్ ప్లేయర్ని ఓడించే ఛాన్స్ అయితే ఎక్కువగానే ఉంటాయి. సో ఇదంతా కూడా మనకి స్టాండర్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎవరికైతే స్కిల్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళే విన్ అవుతారు. ఇంటర్నేషనల్ రేటెడ్ ప్లేయర్ అయినా సరే, అన్రేటెడ్ ప్లేయర్ అయినా సరే, ఎవరికైతే స్కిల్స్ ఎక్కువగా ఉంటాయో, ఎవరికైతే స్టాండర్డ్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళే ఛాంపియన్స్ అవుతారు. కానీ ఇంటర్నేషనల్ రేటింగ్ అనేది ఎలా తెచ్చుకోవాలి అనేది ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ రేటింగ్ అయితే మనకి ఎవరిస్తారు? స్టేట్లో కానీ, నేషనల్స్లో కానీ, ఇంటర్నేషనల్స్లో కానీ ఎవరైతే ఫిడే రేటింగ్ టోర్నమెంట్ పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి రేటింగ్ అనేది ఫిడే అనే ఆర్గనైజేషన్ ఇస్తుంది. FIDE ఫిడే అనేది ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్. ఎవరైతే ఇంటర్నేషనల్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ ప్లే చేస్తారో అది కూడా ఎఫిలియేటెడ్ బై ఫిడే అయితే ఏదైతే రికగ్నైజ్ చేస్తుందో ఆ రేటింగ్ టోర్నమెంట్ పార్టిసిపేట్ చేసినట్లయితే వాళ్ళకి రేటింగ్ అనేది వస్తుంది. మిగతా టోర్నమెంట్స్ ఏదైనా సరే వాళ్ళకి రేటింగ్ అయితే రాదు. ఈ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్స్ అనేది 3 ఫార్మాట్స్లో ఉంటుంది. ఒకటి క్లాసికల్ టోర్నమెంట్ ఆర్ స్టాండర్డ్ టోర్నమెంట్. అదేంటంటే 90 మినిట్స్ ప్లస్ 30 సెకండ్స్ ఉంటుంది. 90 మినిట్స్ అనేది ఈచ్ ప్లేయర్కి ఉన్నటువంటి టైం ఉంటుంది. అంటే 1.5 అవర్ ఇస్తారు. 30 సెకండ్స్ అనేది ఇంక్రిమెంట్ ఉంటుంది. అంటే మనం ఎవ్రీ మూవ్కి కూడా 30 సెకండ్స్ అనేది మన టైము ఇంక్రిమెంట్ అనేది మనకి కలుస్తుంది. సో ఏమవుతుందంటే ఫస్ట్ స్టార్టింగ్లో చాలా బాగా ప్లే చేసిన తర్వాత, ఎక్కువగా థింక్ చేసిన తర్వాత, లాస్ట్ 1 మినిట్ ఆర్ 30 సెకండ్స్ మనకు ఉన్నప్పుడు కూడా మనం మూవ్ వేసిన వెంటనే క్లాక్ ప్రెస్ చేసినప్పుడు 30 సెకండ్స్ అనేది మనకి యాడ్ అవుతుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే విన్నింగ్ పొజిషన్లో ఉంటారో, ఎవరైతే అడ్వాంటేజ్ పొజిషన్లో ఉంటారో వాళ్ళు టైంలో లూజ్ అయిపోకుండా క్లియర్గా మనకి విన్నర్ వచ్చేలాగా ఈ టైంని సెట్ చేస్తారనమాట. సో అందుకనే గేమ్ బాగా డెవలప్ అవ్వాలంటే మనం క్లాసికల్ టోర్నమెంట్ ఆడితేనే చాలా మంచిదని నా ఒపీనియన్. ఓకే, సెకండ్ ఫార్మాట్ ఏంటంటే ర్యాపిడ్ ఏంటంటే 15 + 10 సెకండ్స్ ఉంటుంది. 15 మినిట్స్ ఫర్ ఈచ్ ప్లేయర్ ఉంటుంది. అలాగే 10 సెకండ్స్ ఇంక్రిమెంట్ ఉంటుంది. ఇందులో కూడా మీరు ఫాస్ట్గా ఆడాల్సిన అవసరం లేదు. చాలామంది క్లాక్ పెట్టేటప్పుడు ఏం చేస్తారు అంటే టైం అయిపోతుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఫాస్ట్గా ప్లే చేస్తారు. అలా ఫాస్ట్గా ప్లే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే 15 + 10 సెకండ్స్ అంటే మీకు ఖచ్చితంగా 1 అవర్ గేమ్ అయితే ఉంటుంది. 1 అవర్ ప్లే చేయడం అంటే చాలా ఎక్కువ. 1 అవర్ సిట్టింగ్ చేయడం అంటే ఆ ప్లేయర్ స్టాండర్డ్ చాలా ఎక్కువ మీనింగ్. మీరు చూడండి, ఏదైనా చెస్ టోర్నమెంట్ పెడుతున్నప్పుడు క్లాక్ పెట్టగానే కొంతమంది ప్లేయర్స్ ఫాస్ట్గా ఆడేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే గుడ్ మూవ్స్ ప్లే చేయలేము, పొజిషన్ పోతుంది. పొజిషన్ పోయిన తర్వాత థింక్ చేస్తారు. సో అలాగే ఎప్పుడు చేయకండి. 15/10 సెకండ్స్ అంటే మీకు చాలా ఎక్కువ టైం ఉంటుంది. ఇది కూడా మనం ప్లే చేసుకోవచ్చు. సో లాస్ట్ ఫార్మేట్ ఏంటంటే బ్లిజ్ టోర్నమెంట్. ఈ బ్లిజ్ టోర్నమెంట్ టైమింగ్ ఫార్మేట్ ఏంటంటే 3+2. ఓకే, 3 మినిట్స్ ప్లస్ 2 సెకండ్స్. 3 మినిట్స్లో మనం గేమ్ ఫినిష్ చేయాలి. 2 సెకండ్స్ అనేది ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. అలాగే 3+2 చాలామంది పెడతారు. లేదంటే ఇంకో ఫార్మాట్ 5 మినిట్స్ డైరెక్ట్గా పెడతారు. ఈ 3+2 ఆర్ 5 మినిట్స్ టోర్నమెంట్స్ని ఏమంటారంటే బ్లిజ్ టోర్నమెంట్ అని అంటారు. ఈ 3 టోర్నమెంట్స్లో కూడా ఫిడే అనేది ఇంటర్నేషనల్ రేటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఈ రేటింగ్ టోర్నమెంట్ అనేది ప్లే చేస్తే మనకి ఖచ్చితంగా రేటింగ్ వస్తుందా, రాదా?
అనేది చూద్దాం. సో దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ అనేది మనం ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మనకి రేటింగ్ అయితే వస్తుంది. ఫస్ట్ మనం ఆ రేటింగ్ టోర్నమెంట్స్ ఎక్కడ అవుతున్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రేటింగ్ టోర్నమెంట్స్లో ఎంట్రీ తీసుకొని పార్టిసిపేట్ చేసిన తర్వాత అందులో మనకి మినిమం 5 రేటెడ్ ప్లేయర్స్ తోటి మనం ప్లే చేయాలి. అంటే 5 రేటెడ్ ప్లేయర్స్ని మీట్ అవ్వాలి. 5 రేటెడ్ ప్లేయర్స్తో ప్లే చేసిన తర్వాత మనకి మినిమం హాఫ్ పాయింట్ 0.5 పాయింట్స్ అనేది, అంటే ఒక గేమ్ అయినా సరే డ్రా చేస్తే చాలు. 5 మెంబర్స్ రేటెడ్ ప్లేయర్తో ప్లే చేసి 4 మెంబర్స్తో ఓడిపోయి ఒక్క రేటెడ్ ప్లేయర్తో అయినా డ్రా చేసినట్లయితే మనకి రేటింగ్ అనేది వస్తుంది. ఓకే, అలాగే మనకి రేటింగ్ అనేది 1000 నుంచి స్టార్ట్ అవుతుంది. 5 రేటెడ్ ప్లేయర్స్ని మీట్ అవ్వకుండా 4 రేటెడ్ ప్లేయర్స్ని మీట్ అయ్యి మీకు 4 రేటెడ్ ప్లేయర్స్తో కూడా విన్ అయిపోయారు అనుకోండి, అప్పుడు మీకేంటి హాఫ్ పాయింట్ కంటే 4 పాయింట్స్ చాలా ఎక్కువ కదా, మరి రేటింగ్ ఇస్తారా? ఖచ్చితంగా ఇవ్వరు. ఎందుకంటే 5 రేటెడ్ ప్లేయర్స్ని మీట్ అవ్వకుండా 4 పాయింట్స్ తెచ్చుకున్నా సరే మీకు రేటింగ్ రాదు. సో ఫస్ట్ టోర్నమెంట్లో మీరు 4 రేటెడ్ ప్లేయర్స్ని మీట్ అయ్యి 4 పాయింట్స్ వచ్చాయి. అలాగే నెక్స్ట్ టోర్నమెంట్ కూడా మీరు ప్లే చేసి ఒక్క రేటెడ్ ప్లేయర్స్నైనా మీట్ అయ్యి మీరు విన్ అయినా లూజ్ అయినా సరే మీకు రేటింగ్ అనేది వస్తుంది. సో ఫస్ట్ టోర్నమెంట్లో 4 మెంబర్స్ని మీట్ అయ్యారు, సెకండ్ టోర్నమెంట్లో ఒకరినే మీట్ అయ్యారు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, 4 + 1 5 రేటెడ్ ప్లేయర్స్ని మీట్ అవుతారు. ఫస్ట్ రేటింగ్ టోర్నమెంట్లో 4 మెంబర్స్తో విన్ అవుతారు. సెకండ్ టోర్నమెంట్లోని ఒకరినే మీట్ అయ్యారు, కానీ ఆ రౌండ్ అయితే ఓడిపోయారు. కానీ మీకు ఫస్ట్ టోర్నమెంట్ సెకండ్ టోర్నమెంట్ రెండు కలిపి మీకు 5 మెంబర్స్ని మీట్ అయినట్టు కన్సిడర్ చేస్తారు. 4 పాయింట్స్ అయితే కన్సిడర్ చేస్తారు. సో అప్పుడు మీకు రేటింగ్ అనేది వస్తుంది. ఓకే, చూడండి, గూగుల్లో మనం ఫిడే అని క్లిక్ చేసినట్లయితే సో ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఫిడే మీద క్లిక్ చేయండి. సో ఇది ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్. ఓకే, ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్లో మనకి రేటెడ్ ప్లేయర్స్ అయితే ఉంటారు. చూడండి, టాప్ చెస్ ప్లేయర్స్ ఉంది. మాగ్నస్ కార్ల్సన్ ఉన్నారు, ఛాంపియన్ అతను. సో ఎవ్రీ ప్లేయర్ గురించి కూడా మనకి డేటా అనేది వస్తుంది. ఇక్కడ టాప్ 100 రేటెడ్ ప్లేయర్స్ అనేది ఉన్నారు. చూడండి, ఏప్రిల్ 2024లో టాప్ 100 రేటెడ్ ప్లేయర్స్. సో వాళ్ళు ఇలా లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో మన ఇండియాలో ఎవరైనా టాప్ ఉన్నారో ఒకసారి చూద్దామా. చూడండి, అర్జున్ ప్రెజెంట్ అయితే టాప్ 9లో ఉన్నారు. విశ్వనాథన్ ఆనంద్ ఇతను కూడా 11th ప్లేస్లో ఉన్నారు. ఈ ఏజ్లో కూడా విశ్వనాథన్ ఆనంద్ గారు టాప్ ప్లేస్లో ఉన్నారు అని అంటే చాలా చాలా గర్వకారణం. ఈ పార్టీకి చాలామంది రిటైర్ అయిపోతారు, కానీ ఇతను ఇంకా ప్లే చేస్తున్నారంటే చాలా గ్రేట్ అనమాట. ఓకే, ఇలాగా ఫిడే అనేది ఇంటర్నేషనల్ రేటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ టోర్నమెంట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కంట్రీ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇండియా అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ రేటింగ్ టోర్నమెంట్స్ అయితే కనిపిస్తాయి. సో మనం ఇలా ఫిడే రేటింగ్ టోర్నమెంట్ అనేది ఈ ఫిడేలోనే మనం చూడాల్సిన అవసరం లేదు. మన ఇండియా వెబ్సైట్ కూడా ఉంది, అఫీషియల్ వెబ్సైట్. ఏంటంటే అది AICF. ఓకే, ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్. ఈ ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏంటంటే టోర్నమెంట్స్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, క్యాండిడేట్ మాస్టర్ అయ్యారు గుకేష్ గారు. సో ప్రజెంట్ ఈరోజు అనమాట, అంటే 23/4/2024లో చూస్తున్నాం మనం. ఓకే, సో ఇక్కడ టోర్నమెంట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ క్యాలెండర్ అనేది ఉంటుంది. క్యాలెండర్ మీద ఆల్ ఈవెంట్స్ ఉంటుంది. ఆల్ ఈవెంట్స్ మీద క్లిక్ చేయండి. సో ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, చూడండి, ఇక్కడ ఈవెంట్ కోడ్, స్టార్ట్ డేటు, ఎండ్ డేటు, ప్లేస్ అనేసి ఉంటుంది టోర్నమెంట్స్. సో ఇక్కడ మీరు ఇది జనవరి నెలది. ఇవి టోర్నమెంట్ ఇన్ఫర్మేషన్, టోర్నమెంట్ నేమ్ అయితే ఇక్కడ ఉంటుంది. సో అలాగే ఇక్కడ డేట్, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు టోర్నమెంట్ ఉంటుంది. ప్లేస్ ఉంటుంది చెన్నై. తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి PDF ఫైల్ ఓపెన్ అవుతుంది. టోర్నమెంట్ డేటా అయితే క్లియర్గా తెలుస్తుంది. ఓకే, సో మన తెలంగాణలో కూడా టోర్నమెంట్ ఉంది. చూడండి, 5వ నెల 6వ తేదీని స్టార్ట్ అవుతుంది. ఇది బిలో 1800 టోర్నమెంట్ ఉన్నది. ఈ టోర్నమెంట్ ప్రాస్పెక్ట్స్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. చూడండి, దీని మీద క్లిక్ చేయగానే మనకి PDF ఫైల్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో ఇలాగా టోర్నమెంట్ డేటా అయితే మనకు వస్తుంది. ఏదైనా సరే ఈ టోర్నమెంట్ అనే కాదు, మనం ఏ టోర్నమెంట్ అయినా సరే
ఓకే, మీరు ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్లోకి వెళ్ళి క్యాలెండర్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఆ టోర్నమెంట్ డేటా అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీకు ఇంకొక వెబ్సైట్ అయితే నేను చెప్తాను. ఆ వెబ్సైట్ నేమ్ ఏంటంటే చెస్ రిజల్ట్స్. ఓకే, చెస్ రిజల్ట్స్ అనేది ఉంటుంది. చెస్ రిజల్ట్స్ అనేది క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇలాగ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. హోమ్ పేజ్లోని మన ఇండియాకి సంబంధించినటువంటి రేటింగ్ టోర్నమెంట్స్ ఏమైనా సరే ప్లే చేస్తున్నట్లయితే అది ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడే ఉంటుంది. చూడండి, ఎవ్రీ కంట్రీ అయితే ఇక్కడ ఉంటుంది. మనకి ఇండియా ఐఎన్డి ఉంది కదా, ఐఎన్డి మీద క్లిక్ చేయండి. ఐఎన్డి మీద క్లిక్ చేసినట్లయితే మీకు డౌన్లోని టోర్నమెంట్ లిస్ట్ అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ స్టేట్ సెలక్షన్ కూడా ఉంటుంది మనకి. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, తెలంగాణ. మనకి ఇప్పుడు సపోజ్ మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం అనుకోండి, ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేస్తే ఆ టోర్నమెంట్స్ అనేది కనిపిస్తుంది. అలాగే తెలంగాణ టోర్నమెంట్స్ కావాలంటే తెలంగాణ టోర్నమెంట్స్ మీద క్లిక్ చేయండి. సో ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేసామనుకోండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి టోర్నమెంట్స్ అనేది కనిపిస్తుంది. చూడండి, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో రేటింగ్ చెస్ టోర్నమెంట్స్ అనమాట. ఇక్కడ చూడండి, లాస్ట్ అప్డేట్, ఎప్పుడు ఆ టోర్నమెంట్ అనేది అప్డేట్ చేస్తున్నారు అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ DCA ఏలూరు డిస్ట్రిక్ట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్. డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ కూడా చెస్ రిజల్ట్స్లో అప్లోడ్ చేయొచ్చు. మనం ఏదైనా టోర్నమెంట్ ప్లే చేస్తున్నప్పుడు నెక్స్ట్ రౌండ్ ఎవరితో పడింది అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఇదో టోర్నమెంట్ చూడండి, స్పార్క్ చెస్ అకాడమీ టోర్నమెంట్. ఇది మీకు 25th నుంచి 30th ఏప్రిల్ వరకు ఈ టోర్నమెంట్ అయితే అవుతుంది. సో ఎల్లుండి నుంచి ఈ టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. ఎంతమంది పార్టిసిపేట్ చేశారు చూడండి. ఇక్కడ చూడండి, ఇది రేటింగ్ టైప్. ఫస్ట్ టాప్ రేటెడ్ ప్లేయర్ 2420 బాలచంద్ర ప్రసాద్ గారు ప్లే చేస్తున్నారు, ఐఎం ఇంటర్నేషనల్ మాస్టర్. తర్వాత ఎంతమంది రేటెడ్ ప్లేయర్స్ వచ్చారో ఒకసారి చెక్ చేద్దాం. సో అలా డౌన్ దిగినట్లయితే లాస్ట్ 157 రేటెడ్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. 157 రేటెడ్ ప్లేయరు. లాస్ట్ రేటెడ్ ప్లేయరు 1401 రేటెడ్ ప్లేయర్. సో ఇంతమంది రేటెడ్ ప్లేయర్స్ పార్టిసిపేట్ చేశారు. మనం ఇక్కడ మీకు కనిపిస్తుంది టోర్నమెంట్ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ అనేది ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తారు. దాన్ని మీకు క్లిక్ చేసినట్లయితే ఆ రౌండ్ ఎవరితో ప్లే చేశారు, నెక్స్ట్ రౌండ్ ఎవరితో ప్లే చేస్తామని కూడా ఈ చెస్ రిజల్ట్స్లో అయితే కనిపిస్తుంది. ఓకే, సో ఈ టోర్నమెంట్ ఇన్ఫర్మేషన్ గురించి, తర్వాత ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ గురించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.